ఈరోజు మనం బోన్లెస్ చికెన్‌తో చికెన్ చికెన్ రైస్ చేసుకుందాము. అది బాస్మతి రైస్ యూజ్ చేసి ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నా. బాగుంటుంది. సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది కానీ స్మోక్ పెడతాం కాబట్టి చాలా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి తగినంత ఉప్పు, కారం, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా పెప్పర్ పొడి, మిరియాల పొడి, కొంచెం ఆయిల్ మ్యారినేట్ చేసి ఓ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, లేకుంటే పక్కన పెట్టుకున్నా సరే. ఇప్పుడు ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసి తగినంత. ఇప్పుడు ఆ చికెన్ అన్నీ అందులోనే కలిపేసినాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాం. మ్యారినేట్ చేసిన చికెన్. నూనె గరం కావాలి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మన ఛానల్ని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. 4 పచ్చిమిర్చి చీలికలు. ఇవి కూడా ఫ్రై కావాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుందాం. ఎండుమిర్చి ఒక 4. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయాక కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు, ఆ కొత్తిమీర మొత్తం ఫ్రై అయిపోయాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి. అందులో ఉన్న మ్యారినేట్ చేసినాం కాబట్టి అందులోనే వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్తోనే కుక్ చేయాలన్నమాట కంప్లీట్గా. అలా కలిపేసుకొని కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ అయ్యేంత వరకు ఉంచుదాం. అందులోనే నీళ్ళు ఊరుతాయి. కుక్ అయినాక చూద్దాం. ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. స్మోక్ పెడతాం కదా నెయ్యి వేసి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ పొద్దున్నే వండి తీసుకున్నాను అనమాట, ఒక కప్పు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ 3 నిమిషాలలోనే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే మీకు పర్ఫెక్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము, ఉడికిందో ఉడకలేదో. భలే స్మెల్ వస్తుంది మూత తీయగానే. ఇంకా ఉడకలేదు. ఇంకొక 2 నిమిషాలు అలా పెట్టేసాం. మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. బాగా దగ్గరికి వచ్చేసింది. పర్ఫెక్ట్. ముక్క కూడా ఈ విధంగా ఉడకాలి చూడు. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉడికిపోయింది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఈ 3 వేసేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపినాం కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్క్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద చేసుకున్న తర్వాత దీనికి పొగ ఏ విధంగా పెట్టానో ఇప్పుడు చూపిస్తాను నేను. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఈ చూపించిన విధంగా కాలువలు ఎర్రగా కావాలి, నిప్పుకోలే. అయిన తర్వాత ఒక డొప్ప గిన్నెలు తీసేసుకొని అందులో పెట్టేసి దానిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టేసేయాలి ఒక 2 నిమిషాల వరకు. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు తిని చూద్దాం ఏ విధంగా వచ్చిందో టేస్ట్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వాసన మాత్రం భలే వస్తుంది. తిని చూద్దాము. అమ్మ, భలే టేస్ట్ ఉంది. ఆ నెయ్యితోని ఫ్లేవర్ బాగుంది కదా, పొగ పెట్టినాం కదా. ఒక ఉల్లిగడ్డ కొరికి తింటే భలే ఉన్నది. మనకి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.